మాట ఇచ్చి మోసం చేయటానికి ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు అంటే అది కూటమి ప్రభుత్వం అని మరొకసారి నిరూపితమైంది. ఎందుకు అంటున్నానంటే సరిగ్గా 10 రోజుల క్రితం వరకు కూడా పిడుగురాళ్ల గవర్నమెంట్ మెడికల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని, దానిలో ఈ సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కూడా జరుగుతాయని రాష్ట్ర వైద్య శాఖ మంత్రియే ప్రపోజ్ చేశారు అండ్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని కూటమి ప్రభుత్వం ఏదైతే పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కంప్లీట్ గా 100% సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లో ఉన్నప్పటికీ కూడా దాన్ని మళ్ళీ పీపీపీ విధానంలో వెళ్ళాలి అని ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇచ్చిన మాట మీద నిలబడకపోవటం కూటమి ప్రభుత్వానికి ఇదేమి కొత్త కాదు. ఏ విధంగా అయితే మిగతా మెడికల్ కాలేజీల మీద ఫైట్ చేస్తున్నామో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా మళ్ళీ పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ మీద కూడా అదే విధంగా మేమందరం పోరాటం చేయబోతున్నాము. ఎవరికైతే కట్టబెట్టాలి అనుకుంటున్నారో తెలంగాణకి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకుడి పేరు ముందు పెట్టి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నటువంటి తెలంగాణ నాయకుడి పేరు ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్లోని ఇద్దరు ప్రముఖ రాజకీయవేత్తలు ఏ విధంగా అయితే దీన్ని కైవసం చేసుకుందాము అనుకుంటున్నారో ప్రతి ఒక్కటి కూడా రానున్న రోజుల్లో బయటకు తీస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని గవర్నమెంటే నడపాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఆల్రెడీ స్టాఫ్ని తీసుకోవటానికి కూడా మీరు రిక్రూట్మెంట్ నోటీస్ ఇచ్చి కూడా మళ్ళీ దీన్ని పీపీపీ విధానంలో వెళ్ళాలి అంటున్నారంటే నిస్సిగ్గు చేటుకి ఇది ఒక ఉదాహరణ అనేది తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ ఆపాలి, గవర్నమెంట్ పరంగానే రన్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.